అంటే ఏమిటి? చెప్పండి. పాపం అంటే ఏమిటి? తెలిసి కూడా చేయటం పాపం. పాపం అంటే ఏమిటి అని నేను అడుగుతున్నాను. పాపమును గ్రీకు భాషలో ఒక మాట నాకు దొరికితే అది రాశాను నేను. అమర్జీ అంటారు. పాపము గ్రీకు భాషలో అమర్జీ అంటే దారి తప్పుట అని అర్థం. పాపము అంటే దారి తప్పిపోవటమే పాపం. ఈరోజు పాపము అంటే ఏమిటో మీతో పంచుకునే ముందు ఒక మాట రాజుగారు ఆయన కింద పనిచేస్తున్నటువంటి నౌకర్ను చూసి బాధపడేవాడు. ఎవరు? రాజుగారు. ఎందుకు అంటే నౌకరు చాలా సంతోషంగా ఉండేవాడు. చాలా ఆనందంగా ఉండేవాడు. చాలా హ్యాపీగా కనపడటం చూసి ఒకరోజు ఉండబట్టలేక మంత్రిని అడిగాడు. ఏమనంటే, మంత్రి గారు, నేను చాలా కాలం నుంచి మన నౌకర్ను చూస్తున్నానయ్యా. ఈయన చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. ఈయన ఆనందానికి కారణం ఏమిటో ఒకసారి కనుక్కో అంటే, మహారాజా, ఆయన ఆనందంగా ఎందుకున్నాడో నీకు చెప్తాను అని చెప్పి ఆ రాత్రి ఏం చేశాడంటే ఆ నౌకరు ఇంటి ముందు ఒక బంగారపు మూట పెట్టాడు. బంగారు నాణ్యాల మూట. దానికి ఒక ఉత్తరం రాశాడు. ఒక పేపర్, ఒక స్లిప్ అతికిచ్చాడు. ఆ మూటకి ఏమో అతికిచ్చాడు? ఒక స్లిప్ అతికిచ్చాడు. ఏమనంటే ఇందులో 100 నాణ్యాలున్నాయి, 100 నాణ్యాలున్నాయి, అన్నీ నీకే అని రాసింది. ఈ నౌకరు బయటకు వచ్చి చూస్తే మూట దొరికింది. అబ్బా, అయిపోయాను, నేను కోటీశ్వరుని అయిపోయాను. బంగారు నాణ్యాల సంచి దొరికింది, ఇవన్నీ నాకేనట అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఆ మూట ఓడదీస్తూ ఉంటే అన్నీ జారిపోయినాయి. మొత్తం కింద పడిపోయినాయి. మూట మూట ఆ నాణ్యాలన్నీ కింద పడిపోయినాయి. అన్ని పోగు చేశాడు. అన్ని పోగు చేసి ఇక ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, ఏం చేయాలి? లెక్క పెట్టాలి. ఎందుకు? స్లిప్ మీద ఏముంది? స్లిప్ మీద ఏముంది? ఇందులో 100 నాణ్యాలు ఉన్నాయి, నీకే అని రాసి ఉంది. ఇప్పుడు లెక్క పెడుతున్నాడు. 1, 2, 3 మొత్తం లెక్క పెడితే 97, 98, 99 వస్తున్నాయి. ఎన్ని నాణ్యాలు వచ్చినాయి? వినాలి. ఎన్ని నాణ్యాలు వచ్చినాయి? 99 వచ్చినాయి. అదేంటి? 100 నాణ్యాలని రాశాడు కదా. ఒకటి ఏమైంది? ఒకవేళ దారి కింద పడినప్పుడు ఏ మంచం కిందికి పోయిందేమో. భార్యను కేకేశాడు, కొడుకును కేకేశాడు, రేయ్ వెతకండి, ఆ నాణ్యాలు ఎక్కడున్నాయో వెతకండి. 100 నాణ్యాలు నీకే అని ఇక్కడ స్లిప్ రాసి ఉంది, నాకు ఎవడో ఇచ్చిపోయాడు, మన అదృష్టం పండింది, మనము ధనవంతులం అయిపోయాము. ఒక నాణ్యం కనిపించలే ఎతకనంటే భార్య కొడుకు ఇద్దరు కూడా ఆ మంచం కింద, టేబుల్ కింద, అక్కడ ఇక్కడ ఊడ్చి ఎతికారు. ఎక్కడ మరలా లెక్క పెడితే 99 వస్తున్నాయి. భార్య మీద అరిచాడు, మీరే సరిగా వెతకలా. కొడుకు మీద అరిచాడు, ఎలా సరిగా వెతికితే దొరికేది కదా అని. తెల్లవార్జులు గోలే. తెల్లారిందాక చిరాకు పడుతూ 99 ఉన్నాయి, ఇంకొకటి అది 100 కాయనేది, నాణ్యం ఏమైంది అని చెప్పి చిరాకు పడిపోయి మరుసటి రోజు రాజ్యసభలో యథాప్రకారంగా నౌకరి కాబట్టి వెళ్ళాడు. రాజుగారు రోజు గమనించినట్టుగానే ఈ నౌకర్ని గమనించాడు. గమనిస్తే ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? అంతకుముందు ఎలా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్న ఈ నౌకరు, చాలా ఆనందంగా ఉన్న ఈతను, చాలా హ్యాపీగా ఉన్న ఈతను ఈరోజు ఎందుకో ముఖంలో కలలేదు అని రాజుగారు గమనించాడు. మంత్రిని అడిగాడు, మంత్రి ఏం చేసావయ్యా? నిన్న అన్నాను ఈ నౌకరు చాలా సంతోషంగా ఉన్నాడన్నాను, ఈ రోజుకి ఏమైంది? రాత్రి ఏం జరిగినంతకు ఇతను ఎందుకు ముఖం చిరాకు పెట్టుకుని ఉన్నాడంటే, రాజుగారు, అతని ఇంటి దగ్గర ఒక మూట పెట్టాను, 99 నాణ్యాలే అందులో పెట్టాను, కానీ ఏమి రాశాను? 100 నాణ్యాలు ఉన్నాయి, ఈ నీకే అని రాశాను. ఇప్పుడు అతను బాధ, చిరాకు, సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 100 నాణ్యము లేదు. నాణ్యం లేదు. ఏమండి, అర్థమైందా మీకు? ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను, అర్థమైందా? దేవుడు మనల్ని కనికరించి అన్ని 99 లెక్కనిచ్చాడు, ఒకటి తక్కువగా 100. మన ఆరాటం పోరాటం ఏంటంటే ఆ ఒకటి ఏమైంది, ఆ ఒక్కటి ఎందుకు రాలేదు? ఏమండి, అంటే ఎప్పుడైతే మనం సంతోషంగా ఉండలేమంటే, సంతృప్తిగా బతకలేమంటే, తృప్తి లేనప్పుడు.
ఏదైతే మనకిచ్చాడో దానితో తృప్తి పడినంత కాలం హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే ఎదుటి వారిని పోల్చుకుంటామో, పక్కవాడిని పోల్చుకుంటామో, వాడు మిద్దె కట్టాడు, వాడు కారు తెచ్చాడు, వాడు అది కొన్నాడు, ఈమె ఇది కొన్నదని చెప్పుకుంటామో, అప్పుడు మన జీవితంలో చిరాకు, ఆ, తృప్తి అనేది లేనప్పుడు మనం ఆనందంగా ఉండలేం. ఇప్పుడు నేను అంటాను, దేవుడు కనికరించి 99 నాణ్యాలు 100 అని రాశాడు, నీకు దొరికినాయి కదా, అదృష్టం కదా, 99 దొరికినాయి కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఎక్కడుంది సంతోషం? ఎంతసేపు లేని దానికోసం ఆరాటపడుతున్నటువంటి మనుషులు. ఈ మాటలు తప్పకుండా అర్థమవుతాయి అనుకుంటున్నాను. వినండి. పాపం అంటే ఏమిటి? యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన పత్రిక 5, నేను చూపించే ప్రతి మాటలో పాపం ఉంటుంది. ఈరోజు ఒక్క మాటే మీతో పంచుకుంటాను నేను. 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము. అలా చూసావా? చూడండి, ఇది మూలవాక్యమే. పాపం అంటే ఏమిటంటే సకల దుర్నీతి. అంటే నీతికి వ్యతిరేకమైన పదం ఏమిటంటే దుర్నీతి. నిజాయితీకి వ్యతిరేకమైన పదం ఏంటంటే అవినీతి. పాపము అంటే సకల దుర్నీతి. అయితే మరణము కాని పాపాలు ఉన్నాయి, చంపలేని చావలేని పాపాలు కూడా ఉన్నాయి. చచ్చిపోయేక అంతే. ఆ పాపము మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఇంకొక మాట మీకు చూపిస్తాను. కోరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా, చూసావా? ఇప్పుడు మరణము కాని పాపం అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ సెలవిస్తుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, ధర్మశాస్త్రము. ఆ పాపం అనే ముళ్ళును, ఆ మరణం అనే ముళ్ళును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో తుంచిపడేశాడు. మరణపు ముళ్ళును విరిచిపడేశాడు. ఇప్పుడు మరణం మన మీద అధికారము చేయలేదు. ఈ మరణము కాని పాపాన్ని కూడా కల్వరి శిలువలో క్రీస్తు కడిగి పడేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే దుర్నీతే పాపం అని రాయబడింది. కొన్ని విషయాలు 6-7 విషయాలు ఉంటాయి, కానీ ఒక్క విషయం చెప్తాను. పాపం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. పాపం అంటే ఏంటి? మొదటి మాట, పాపము అంటే ఏమిటంటే మూర్ఖుని ఆలోచనే పాపము. గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. మీకు రేపు వారం మంచి ముఖ్యమైనటువంటి మాటలు మీకు దొరుకుతాయి. ఈ వారం ఈ ఒక్క మాటే. పాపము అంటే ఏమిటంటే మూర్ఖుని యొక్క ఆలోచనే పాపము. చదవండి, సామెతలు 24:9. త్వరగా 24వ అధ్యాయం సామెతలు 9వ వచనం. అదుగో, మూర్ఖుని యొక్క యోచన అంటే ఆలోచన. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము. మూర్ఖుడు అంటే తెలుసా మీకు? ఎలా ఉంటాడు? తలపైకెత్తండి. మూర్ఖుడు అంటే ఎలా ఉంటాడు? మూర్ఖురాలంటే ఎలా ఉంటుంది? ఏమ్మా చెప్పు, గట్టిగా చెప్పు. మూర్ఖుడు అంటే ఎలా ఉంటాడు? ఎవడు చెప్పినా వినడాడు. అర్థమైందా? ఇంకొకటి ఉంది దాని పక్కనే. చెప్పండి. తనంతట తాను తెలుసుకోడు, వాడే మూర్ఖుడు. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తుంటే వింటం లేదా? మూర్ఖుడే. వాడంతటికి వాడు తెలుసుకొని ఒకవేళ బతుకుతాడా? అలా బతకటం లేదా? వాడు మూర్ఖుడు. మూర్ఖుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు. పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చోవద్దు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ మీకు తెలుసా బైబిల్లో 14వ అధ్యాయం సామెతల్లో మొదటి వచనంలో జ్ఞానవంతురాలు 3 రాలంటే మూర్ఖురాలన్నమాట అర్థం. అర్థమైందా? అంటే జ్ఞానవంతురాలు చక్కగా ఇల్లు నిర్మించుకుంటే
మూర్ఖురాలు ఏం చేస్తుంది చెప్పండి? తన ఇల్లు చేతులారా ఓడబెరుక్కుంటుందండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన మా సహోదరులు, మీకు మహిళలకు, అసలు పొదుపు మగోడుగా చేయాల్సింది ఒక 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 భార్య ఒక భార్య 31వ అధ్యాయంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏం పేరు అమ్మాయి పేరు? గుణవతైన భార్య. మంచి బిరుదు ఆమెకు దొరికింది. ఈ గుణవతైన భార్య పొలం కొన్నది, ఇవన్నీ కష్టపడి పనిచేసేది, భర్తను చక్కరంగా నడిపించుకునేది, పిల్లలను కనిపెట్టేది, ఏమండి ఆ దీనులకు చేయి జాపేది, దిక్కులేని వారికి సహాయం చేసేది, కొంత డబ్బును పొదుపు చేసేది. ఇది ఇది మగోడిది ఏముందండి? ఆడపిల్ల చేతులను నంత. ఇప్పుడు మహిళలు దుబారు ఖర్చు పెడితే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటే జ్ఞానము లేని మూఢురాలేమో తన ఇంటిని చేతులారా పెరికేస్తుంది. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము. పాపము. మూర్ఖులు ఎలా ఉంటారో చూపిస్తాను మీకు. ఇందాక చెప్పాను కదా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42వ వచనం. వెళ్ళొద్దు, వెళ్ళినను చెప్పాను. చెప్పినప్పుడు మీరు వినక తిరగబడి, అదిగో ఇప్పుడు అర్థమైందా? మూర్ఖులు ఎవరు? దేవుడు అంటాడు మీరు వెళ్ళొద్దు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీతో రావటం లేదు, మీరు ఓడిపోతారు, నా మాట వినండి అని ఒకే పదే 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 దేవుడు ప్రకటిస్తే, వీళ్ళు దేవుని మాటను, ఇప్పుడు ఇందాక చెప్పాను, మూర్ఖుడు అంటే ఎవడు? చెప్పిన మాట వినడు. వాడంతటికి వాడు తెలుసుకుంటాడా అంటే తెలుసుకోడు. వీడే మూర్ఖుడు. అయితే దేవుడు చెప్పాడు మీరు వెళ్ళొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, ఆ స్థాయికి వెళ్ళొద్దు, అలాంటి పరిస్థితికి వెళ్ళొద్దు, వాడితో కలిసి వెళ్ళొద్దు, నీకు మంచిది కాదని ఒక పక్కన చెప్తున్నా, నీ మనస్సాక్షి గద్దిస్తున్నా, అమ్మాయితో నువ్వు సావాసం చేస్తే, ఆ అబ్బాయితో నువ్వు సావాసం చేస్తే, ఆవిడతో నువ్వు సావాసం చేస్తే, వారితో నువ్వు వెళ్తే కష్టాన్ని నువ్వు తెచ్చుకో. మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని చెప్తే దేవుని మాట వినకుండా మూర్ఖంగా వెళ్ళారు. మూర్ఖంగా వెళ్ళినప్పుడు శత్రువులు వీళ్ళని తరిమికొచ్చారు. కొంతమందిని హత్యం చేసుకోడు. పాపము అంటే ఏమిటంటే మూర్ఖుని ఆలోచన. వాడి ఆలోచన ఎప్పుడు తీసుకోగలదు? ఏమండి, మూర్ఖుని ఆలోచన తీసుకున్నామా? ఇప్పుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము ఎవరు? సలోమోను కొడుకు. రెహబాము రాజు అయిన తర్వాత యవన దశలో ఉన్నాడు. ఒక మాట అడిగాడు. ఏమని? అయ్యా, మనము ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే మీ సలహాలు ఏంటి? ఎలా పరిపాలించాలంటే, పెద్దలందరూ అనుభవంతో చెప్పారు, నాయన మీ నాయన గారు కొంచెం భారాలు పెట్టాడు. పన్ను భారం ఉంది, నీటి పన్ను ఉంది, ఇంటి పన్ను ఉంది, మాకు కొంచెం కరెంటు పన్ను ఉంది, ఇవన్నీ పెట్టాడు. కొంచెం మీరు తగ్గించి పరిపాలన చేస్తే రాజ్యం బాగుంటుందని పెద్దలు సలహా ఇస్తే, తనతో పెరిగిన వారిని పిలిచి వారిని సలహా అడిగితే వాళ్ళు అన్నారు, మీ నాన్న 2 రూపాయలు కట్టమంటే నువ్వు 4 రూపాయలు చేయమంటే రెహబాము దేశం ముక్కలైపోయింది. ఎందుకు? మూర్ఖుల ఆలోచన ఇలా ఉంటుంది. ఏమండి, ఏబు మొత్తం పోగొట్టుకొని 1వ అధ్యాయంలో అంతా పోగొట్టుకొని దిగులుతో కన్నీళ్లతో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని ఏడుస్తూ ఉంటే, 2వ అధ్యాయానికి వచ్చే వరకు ఆరోగ్యం కూడా పోగొట్టుకొని దెబ్బగుంటల్లో కూర్చొని గుండు చేసుకొని బూడిద తల మీద పోసుకొని గోనెపట్ట పెట్టుకొని ఏడుస్తుంటే, భార్య వచ్చి ఏం మాట్లాడింది? చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని మాట్లాడినప్పుడు ఏబు ఏమన్నాడు చెప్పండి? చూసావా ఎవరు మూర్ఖులు? ఇప్పుడు అర్థమైందా? అంటే అర్థం చేసుకోలేని భార్యలు, అర్థం చేసుకున్నటువంటి భర్తలను ఏమనాలి మూర్ఖులు అనక? నీ కొడుకున్నాడు, ఒక తల్లిగా తండ్రిగా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏమనాలి వాడిని?
నీ భార్య ఉంది, నిన్ను అర్థం చేసుకోలేకపోతుంది, ఏమనాలి? ఒక భార్యగా ఏబు భార్య ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పక్కకు వచ్చి ఆయనతో కూర్చొని తను కన్నీళ్లు పెట్టి ఏడ్చి, ఏబు భార్య ఏడ్చినట్టు ఎక్కడ ఉందా బైబిల్లో? ఏమండి? లేదే, కనిపించదే. అంటే ఆమె ఏడవలేదంటావా? ఏడ్చే ఉండదు, రాయలు అక్కడ. ఆమె మాట ఎలా ఉందంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపో నువ్వు, ఇంకా దేవుడు దేవుడు దేవుడని యథార్థంగా బతుకుతావేంటి? యథార్థతను వదిలిపెట్టు, భక్తి మార్గాన్ని వదిలిపెట్టు, ప్రార్థన మానేయి, పాటలు పాడొద్దు, దేవుణ్ణి స్తుతించొద్దు. ఇవన్నీ సాధుస్తున్నాయి. ఏం చేశాడు ఆయన? అన్ని తీసేసుకున్నాడు. ఒకసారి దేవుణ్ణి దూషించి నువ్వేం కావాలి? చచ్చిపో అంటే ఏవు అన్న మాట దిమ్మ తిరిగిపోయి, తెలుసా? నువ్వు కాదు అలా మాట్లాడాల్సింది, దాని అర్థం అది. అమ్మా అమ్మా నువ్వుగా తల్లి అలా మాట్లాడాల్సింది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావో. మేలు అనుభవించిన మనము అండి, మేలు అనుభవించాం కదా ఇప్పుడు వరకు. ఎప్పటి వరకు ఏబంటే ఒక అద్భుతం. ఏబు కుటుంబం అంటే ఒక అద్భుతం. ఏబు గొర్రెలు, ఏబు మందలు, ఏబు ఒంటెలు, ఏబు ఎద్దులు, ఏబు ఇంట్లో పని వాళ్ళు. ఊజు దేశంలోని ఏబు పేరు పొందినవాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితము దేవుడిచ్చింది కాదా? మేలు అనుభవించలేదా మనము? కీడు కూడా మనం అనుభవించొద్దా? మూర్ఖురాలు కదా మాట్లాడాల్సింది. ఈ మూర్ఖులు మాటలు ఎలా ఉంటాయంటే చదివిస్తాను మీకు. సామెతలు 4వ అధ్యాయం 24వ వచనం. రానియొద్దు. చూసావా? మూర్ఖపు మాటలు నోటికి రానియొద్దు. 10వ అధ్యాయం 31వ వచనం సామెతలు 10:30. పలుకుద్ది. చూశావా? నీతిమంతులు మంచి మాటలు, జ్ఞానానికి సంబంధించిన మాటలు, పిల్లల ఎదుగుదలకు ఉపయోగించే మాటలు, ఏమంటే బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే మాటలు, 10 మందికి సలహాలు ఇచ్చి మంచి దారిలో నడిపించే మాటలు నీతిమంతులుగా ఉంటే, నీతిమంతుల మాటలు ఉంటే, ఈ మూర్ఖుడు మాటలు ఎలా ఉన్నాయండి? భయంకరంగా. వాడి నాలుకను ఏం చేయాలి? వెరికేయాలి అని రాయబడి. వాడి నాలుకను తీసేసే. సామెతలే 32వ వచనం 10:32. చూసావా? నేను కొంతమంది పూర్వాలను కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతారు అండి, అసలు అవి నిజంగా మాటలేనా? అవి మనం అసలు అబ్బా ఎందుకు ఇక్కడ ఉన్నాను అనిపించేలా ఉంటాయి. కొంతమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను కాసేపు కూర్చోవాల్సి వస్తే 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందంటే మూర్ఖపు మాటలు, మూర్ఖంగా ఉంటాయి. వాళ్ళ ఆలోచన పాపం అని బైబిల్ సెలవిస్తుంది. ఆ రోజు ఏబు భార్య వచ్చి మాట్లాడినప్పుడు, నువ్వు కాదు ఇలా మాట్లాడాల్సిందమ్మా, ఒక మూర్ఖురాలు, ఒక చదువు సంధ్య లేని వాళ్ళు. ఏమండి, ఇలాంటి వారు మాట్లాడినా చదువు లేదు కాబట్టి వారికి సంస్కారం తెలియదు అనుకుంటాం. కానీ నువ్వు చదువుకున్న దానివి, నువ్వు బాగా చదువుకున్న దానివి, నువ్వు తెలివి కలిగిన దానివి, నువ్వు బుద్ధి కలిగిన దానివి, నువ్వు గుణం కలిగిన దానివి, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బాధగా ఉందని ఏబు ఆ రోజు అంటాడు. మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగదా అంటారు. 17వ అధ్యాయం సామెతలు 20వ వచనం. 17వ అధ్యాయం సామెతలు 20వ వచనం. ఎక్కడ పడతాడు మూర్ఖంగా మాట్లాడేవాడు? ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు. మూర్ఖంగా ఉన్నట్లయితే కీడులో నువ్వు పడినట్టే. మూర్ఖంగా వెళ్ళొద్దు అమ్మా, మూర్ఖంగా వెళ్ళొద్దు. మీ అమ్మగారు చెప్తున్నారు, అమ్మా వెళ్ళొద్దురా వాళ్ళతో, అమ్మాయి సావాసం నీకు మంచిది కాదు. ఉందిగా బైబిల్లో మూర్ఖులతో సావాసం అనేది. 13వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. అవుతాడు. మూర్ఖులతో సావాసం చేసేవాడు చెడిపోతాడా లేకపోతే బాగుపడతాడా? మీరే చెప్పండి.
అందుకే జాగ్రత్త. ఆడపిల్లలు, మగపిల్లలు, యవనస్తులు, ఈ సావాసాలు ఎవరితో? ఏమండి? ఎవరితో నువ్వు తిరుగుతున్నావు? ఎవరితో నువ్వు వెళ్తున్నావు? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? వాళ్ళ మాట తీరు ఎలా ఉంది? నీకు సరిపోయినట్టే ఉందా? మూర్ఖులతో సావాసం చేసేవాడు చెడిపోతాడు, పాడైపోతాడు. అందుకని దయచేసి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే వాడి మాట తీరు నీకు అర్థమవుతుంది. నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి తీరు మాట అర్థమవుతుంది నీకు. అర్థమైనప్పుడు వెంటనే కట్ చేసేది. ఓహో, వీడు మూర్ఖుడు, ఈ అమ్మాయి మూర్ఖురాలు. అందుకే కొన్నిసార్లు భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త మూసుకొని ఉండాలి. ఏంటి నోరు? ఎందుకు? ఎందుకు? ఆమె మూర్ఖురాలు కాబట్టి. ఒకసారి భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య కూడా నోటికి అడ్డం పెట్టుకొని కాముగా ఉంటే బాగుపడుతుంది. ఎందుకు? ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే మూర్ఖుడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం చేశాడండి? ఆయన మాట్లాడుతూ ఉంటే 3,000 మంది ముందుకు వచ్చారు. మేమేమి చెయ్యాలి అని. ఎన్ని వేల మంది? 3,000 మంది వచ్చారు. 3,000 మంది వచ్చారు. ఈ 3,000 మంది వచ్చి మేమేమి చేయాలి అని మాట్లాడితే పేతురు ప్రసంగం ఎలా ఉందో తెలుసా? చదవండి ఆ మాటలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40 వచ్చిన ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 40 వచ్చిన సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. చూసావా ఏం చేయమంటున్నాడు పేతురు? మేమేం చేయాలి? 3,000 మంది పేతురు దగ్గరకు వచ్చారు. మేము రక్షింపబడాలి, ఈ రక్షణ పొందుకోవాలంటే మేమేం చేయాలి? మీరు ఒక పని చేస్తారా? ఏం చేయమంట? మూర్ఖమైన జనం ఉన్నారు, వారికి వేరై మీరు బతకాలి. వారితో కలిసి ఉండటానికి వీలు లేదో, వారితో కలిసి నడవటానికి వీల్లేదో, వారితో కలిసిపోవటానికి వీల్లేదో. ఉద్యోగం చేస్తున్న కాడ మూర్ఖులు ఉంటారు. నువ్వు వ్యాపారం చేస్తున్న కాడ మూర్ఖులు ఉంటారు. నువ్వు స్కూల్కి వెళ్తున్న దగ్గర మూర్ఖులు ఉంటారు. నువ్వు కాలేజీకి వెళ్ళిన దగ్గర మూర్ఖులు ఉంటారు. నువ్వు ఉంటున్న వీధిలో మూర్ఖులు ఉంటారు. నువ్వు ఉంటున్న ప్రాంతంలో మూర్ఖులు ఉంటారు. జాగ్రత్త. గమనించి. మూర్ఖులు అంటే చెప్పానుగా ఎలా ఉంటారు చెప్పండి? ఎవరు చెప్పినా వినడు, వాడంతటికి వాడు తెలుసు. మూర్ఖులకు ఈ తరం వారికి మీరేమై ఉండాలి? వేరై ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి మీరేమై ఉండాలి? వేరై ఉండాలి. ఇప్పుడు నీ కొడుకు ఈ తర్వాత మా మనోడు వస్తాడు. ఉన్నాయి అమ్మా. పిల్లలు అలాగనే ఉండాలి. భలేదానివేనే. అలా ఆడుకోవాలి మందిరంలో, అలా తెచ్చి పెట్టాలి మీరు మందిరంలో. అదే పిల్లలు అలా ఉంటేనే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే వాళ్ళు ఎక్కడ పడతారో గమనిస్తూ ఉండాలి. జాగ్రత్తగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకూడదు. పిల్లలు ఉన్న తల్లుడు వాడిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. వాటిని ఎంత బిడ్డను గమనిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు చూడండి. 17 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, ఈ శ్వాసము లేని మూర్ఖతరము వారులారా ఎంతకాలం ఉండాలి? మీతో ఎంతకాలం ఉండాలి? ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని మహిమ కార్యాలు చూశారు, ఎంత మందిని బాగు చేస్తే మీరు మా దగ్గర ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఉన్నారు కదా, చచ్చిపోయిన లాజరును లేపినప్పుడు ఉన్నారు కదా. ఇన్ని చూసిన మీలో ఏమైంది విశ్వాసం? ప్రభువు మాట్లాడుతున్న మాట, విశ్వాసము లేని మూర్ఖతరం. విశ్వాసము లేని మూర్ఖతరం. కాబట్టి పాపం అంటే ఏమిటంటే మూర్ఖుని యొక్క యోచన లేక ఆలోచన పాపం. కాబట్టి వాడితో దయచేసి తిరగొద్దు, వారితో దయచేసి కలవద్దు, వారితో దయచేసి మాట్లాడుతూ వారిని వెంటనే కట్ చేసి వాళ్లకు దూరంగా ఉంటే మనకు క్షేమం. కాబట్టి మూర్ఖులతో సావాసం చేసేవాడు చెడిపోతాడు. కాబట్టి
జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటే మూర్ఖురాలు తన ఇల్లు చేతులారా నాశనం చేసుకుంది. కాబట్టి ఏబు భార్య వచ్చి ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడితే ఏబు బాధపడ్డాడు. ఏబు ఆమెను మూర్ఖురాలంటావు లేదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఆ మూర్ఖులు మాట్లాడతారు ఇలా, నువ్వు కాదు ఇలా మాట్లాడాలి. కాబట్టి పాపం అంటే ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి? మొదటి మాట, మూర్ఖుని యొక్క ఆలోచనే పాపం. కాబట్టి అందుకే పాపంలో జీతం మరణం అన్న విషయాలు గత వారం మీతో మాట్లాడాను. తల్లుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, చెప్పండి ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, కుడి వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో ఈ వాక్యమైన విత్తనాలు ఫలభరితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, అలాగనే తండ్రి కుడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించావు, ఈ వాక్యం ద్వారా బలపరిచావు. మూర్ఖుని యొక్క ఆలోచన పాపమైనట్లయితే అలాంటి మూర్ఖులతో మేము కలవటానికి వీల్లేదని నేర్పించావు. నీకు వందనాలు చెల్లిస్తూ నువ్వే మహిమ తెచ్చుకోమని ఈ యూట్యూబ్ ద్వారా, అలాగనే తండ్రి ఇదిగో నాయనా ఈ మాటలు వింటున్న వారిని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.